నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ దారుణ పరాజయంతో జేఏసీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ మేరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని కాంగ్రెస్ ను ఓడించాలని ఎన్నికల ముందు జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే అనుకున్నట్లుగానే ప్రజలు హస్తం పార్టీని ఘోరంగా ఓడించడంతో తాజాగా జేఏసీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఏ విధంగా ఉన్నాయంటే మరి మాకు పట్టణానికి ద్రోహం చేస్తే ఊరుకుంటామా, తిప్పి కొడతాం అనే రీతిలో ఇచ్చారు ఈ రోజు ఖానాపూర్ పట్టణ ప్రజలు. వారందరికీ పేరు పేరున జేఏసీ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. గుర్తుంచుకోండి, ఏ రోజైతే ఖానాపూర్ ను బంద్ పెట్టినామో ఆ రోజే చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఖానాపూర్ నుంచి తరిమేస్తామని చెప్పి దానికి ప్రజలు పూర్తి మద్దతు తెలిపి ఈ రోజు వాళ్ళని 3 సీట్లకే పరిమితం చేసిర్రు. అది కూడా అవినీతిగానే గెలిచిర్రు. దాంట్లో కూడా కరప్షన్ చాలా ఉంది. దొంగ ఓట్లు పడినాయి. ఓటు వేసి మరి ఫోటో బయటకు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చిర్రు 3 సీట్లు. దాంతో ఊరుకోండి, అంతేగాని అక్కడ తిట్టు ఇక్కడ తిట్టు కొనుక్కొని మీరు చైర్మన్ అయ్యే ప్రయత్నాలు చేయకుర్రి. మిమ్మల్ని మా ఖానాపూర్ పట్టణ ప్రజలు తిరస్కరించిర్రు. మీరు అక్కడనే ఆగిపోరి. మా స్కూల్ ని మాకు తిరిగి ఇవ్వండి. ఖానాపూర్ పట్టణంలో మా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఖానాపూర్ లోనే నిర్మించాలి. ఖానాపూర్ లోనే శంకుస్థాపన చేయాలి. లేని ఎడల రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకు ఎక్కువ రీతిలో బుద్ధి చెప్తామంది జేఏసీ తరపున.